చూస్తున్నాం. శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలి. ఇటు కేరళలో విజృంభిస్తుంది ఒక కొత్త వ్యాధి. ఆ వ్యాధి వల్ల ఇప్పటికి కొంతమంది చనిపోయారు. వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి పేరు వచ్చేసి అమీబిక్ మోనింగో ఎన్సెఫాలిటిస్. సో కీలక ఆదేశాలు జారీ చేశారు ఇటు కేరళకు సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్. నదిలో స్నానాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు. ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు కేరళలో 69 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఈ వ్యాధి కారణంగా ప్రస్తుతానికి 19 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ వ్యాధి నదిలో స్నానం చేసినా కానీ, మీరు ఎక్కడైనా లేక్స్ కానీ పాండ్స్ కానీ దాంట్లో స్నానం చేసినా లేకపోతే ఈత కొట్టినప్పుడు మీ ముక్కులోకి నీళ్లు వెళ్తున్నాయి కదా, ఆ నీళ్ల వల్ల మీకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే నవంబర్లో మనం చూస్తే కనుక 150 కేసెస్ ఇప్పటిదాకా రిజిస్టర్ అయినాయి. దాదాపు ఈ సంవత్సరం కేరళలో 30 మంది చనిపోయారు. గత సంవత్సరంతో పోలిస్తే కనుక ఇది నంబర్ ఆఫ్ డెత్స్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద ఒక అమీబా లాంటిది మీ బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత అంటే మీరు స్నానం చేసినప్పుడు మీ ముక్కులోకి ఆ వాటర్ ద్వారా ఎంటర్ అవుతుంది. స్నానం చేసినప్పుడు కానీ ఈత కొట్టినప్పుడు కానీ ఎంటర్ అయిన తర్వాత మీ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, దాని తర్వాత సిమ్టమ్స్ ఏముంటాయి, దీనికి అసలు మెడిసిన్స్ ఉన్నాయా, దీన్ని నివారించడానికి దీనికి ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, ఏం చేయాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పండి, అసలు ఇది వైరస్గా కన్సిడర్ చేయాలా లేకపోతే ఇది ఒక పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ లాగా కన్సిడర్ చేయాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ గా అయితే అసలు చెప్పండి. ఇది వైరస్ కాదండి, వైరస్ కాదు. ఇట్ ఈస్ ఎ ప్రోటోజోయల్ డిసీజ్. ఓకే, ఇది ఒక పాండ్ లో అంటే ఆ పాండ్ లో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, బ్రెయిన్ కి ఈజీ ప్యాసేజ్ ఉంటుంది. ఫాస్టర్ గా అక్కడి నుంచి మెల్లిగా పాపుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది ఇన్ఫ్లమేషన్ అంటే బ్రెయిన్ కి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత there will be headache, fever, nausea, vomiting ఉంటుందండి. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి నెక్ స్టిఫ్నెస్ వస్తుంది. ఎందుకంటే ఎన్కెఫలైటిస్ మెనింజైటిస్ అంటామో నెక్ స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత కన్ఫ్యూజన్, ఫీవర్ అండ్ హాలుసినేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఫోమల టెంపరేచర్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇనిషియల్ గా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? హెడేక్, ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ తర్వాత మతి స్థిమితం చెందినలాగా అంటే ఒక మెంటలీ ఇల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారా సెకండ్ స్టేజ్ లో, లేటెస్ట్ స్టేజెస్ లో? ఇది మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 10 days పడుతుంది. 10 days. ఓకే, మినిమం 10 days అనేది పడుతుంది. ఈ 10 days తర్వాత హైగ్రేడ్ ఫీవర్ వామిటింగ్ వచ్చినప్పుడు ప్రికాషనరీ గా వాళ్ళు అడ్వాన్స్ మెడిసిన్స్ తీసుకోవడం జరుగుతూ ఎటువంటి సమస్య రాదు. ఓకే, బట్ చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు, జ్వరం వచ్చింది కదా అయిపోయింది కదా అని. బట్ ఆ తర్వాత లేటర్ స్టేజెస్ లో నెక్స్ట్ స్టిఫ్నెస్ అంటారు. అంటే బ్రెయిన్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ మొత్తం కూడా పాడైపోతుంది. ఓకే, సో ఆ పాడైపోయిన తర్వాత వాళ్ళ కోమలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫీవర్ అంటే ఫిట్స్ రావడం అలాంటివి జరుగుతుంది అన్నమాట. ఓకే, కృష్ణప్రసాద్ గారు, అయితే ఇప్పుడు శబరిమలకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు వెళ్తుంటారు. వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే మన రాష్ట్రాల నుంచి వెళ్ళే భక్తులు కావచ్చు, వీళ్ళందరూ శబరిమలకి చాలా మ్యాసివ్ అమౌంట్స్ లో వెళ్తుంటారు. మరి ఒకరొకరు వాటర్ షేర్ చేసుకోవడం కానీ లేకపోతే ఒకటే చోట వాళ్ళు కలిసి స్నానం చేయడమో లేకపోతే ఫుడ్ షేర్ చేసుకోవడమో, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి ఏమైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? లేదండి, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఒకరి నుంచి ఒకరికి లేదు. ఇది కేవలం వాటర్ లో ఉంటుంది. వాటర్ లో ఉన్నప్పుడు ఏదైనా పాండ్, ఇప్పుడు చెరువు ఉందండి, అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు స్నానం చేస్తే డైరెక్ట్ గా అది ముక్కు ద్వారా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మంచి ఫ్రెష్ వాటర్ అక్కడ వాళ్ళు ట్యాప్ వాటర్ కానీ బోర్ వాటర్ దాంట్లో ఎటువంటి సమస్య రాదు. అయితే ఇప్పుడు అయ్యప్ప స్వాములు
మన రాష్ట్రం నుంచి వెళ్ళే అయ్యప్ప స్వాములు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అవాయిడ్ చేయవచ్చు, దీనికి ఏమైనా ప్రికాషనరీ అంటే ఇట్లా వ్యాక్సిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదండి, వ్యాక్సిన్స్ అంటే అట్లాంటివి ఏం లేదు ఇప్పటివరకు అయితే. ఓకే. బేసిక్ థింగ్ ఏంటంటే వాళ్ళు అక్కడ స్నానం చేసేది ఇప్పుడు చెరువు లేకుంటే కుంటమో లేదా ఏదో ఒకటి కనిపిస్తున్నప్పుడు అక్కడ నది లాంటిది ఎక్కడైనా స్నానం చేస్తే ఇలాంటి సమస్య వచ్చిందో అలాగే వచ్చేయండి. బేసికల్లీ వాళ్ళు చాలా అందరూ కూడా డైలీ స్నానం చేసి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, శుద్ధిగా ఉంటారు. ఒక్కొక్కసారి 2 సార్లు 3 సార్లు స్నానం చేస్తారు. బట్ ఒకసారి వాళ్ళు సరిగ్గా వాటర్ తోటి స్నానం చేసినప్పుడు ఎటువంటి సమస్య రాదు. ఓకే, అంటే ఇది ఓన్లీ లేక్స్, పాండ్స్, ఇప్పుడు పంబా నదిలో కూడా స్నానం చేస్తారు స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు. స్వాములందరూ కూడా పంబా నది కానీ ఇంకా మధ్యలో కనిపించే కొన్ని స్ట్రీమ్స్ అంటే ఇట్లా చిన్న చిన్న కాలువలు అవి కనిపించినా కూడా అక్కడ స్నానం చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. సో అప్పుడు ముక్కుకు ఏదైనా క్లిప్ పెట్టుకోవడమా లేకపోతే అసలు దాంట్లో దిగకూడదా, దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? సార్ అది చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే లక్షల్లో పేషెంట్స్ వస్తారు, స్వాములు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు ఏదైతే ఈ సమస్య ఏదైతే అక్కడ కేరళలో ఉంది దాన్ని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఏమంటే కాంప్లైంట్స్ ద్వారా కానీ లేకుంటే బ్యానర్స్ ద్వారా కానీ మీరు పాయింట్స్ అలాంటి వాళ్ళు స్నానం చేయకండి, ఒక బోర్ వాటర్ అలాంటివి ఏమైనా ఉంటే దాని ద్వారా స్నానం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకు చిన్నగా వాళ్ళకి చేస్తే బాగుంటుంది. సో అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ మనకు బిఫోర్ రేలీ సీజన్ మనకు స్టార్ట్ అయింది. సో ఇప్పటి వరకు కూడా కేసెస్ అనేది పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆల్రెడీ స్టాగ్నేషన్ వాటర్, ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం దాటిపోయింది. ఇప్పుడు స్టాగ్నేషన్ వాటర్ లో ఈ అమీబా అనేది చాలా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ వస్తుంది. ఓకే, అయితే ఒకవేళ ఇనిషియల్ సిమ్టమ్స్ ఇట్లా హెడేక్ కానీ ఫీవర్ కానీ బాడీ స్టిఫ్నెస్ కానీ ఇలాంటి ఇనిషియల్ సిమ్టమ్స్ వచ్చినాయని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఏంటి? ఇమ్మీడియట్ గా డాక్టర్ కన్సల్ట్ చేయాలి. అప్పుడు ఎక్కడున్నా సరే వాళ్ళు అక్కడ లోకల్ గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇన్ కేసు నెక్స్ట్ లాంటిది ఏమన్నా వస్తుంది, వామిటింగ్స్, ఫిట్స్ లాంటివి ఏమన్నా స్టార్ట్ అయిందంటే కంపల్సరీ దే హ్యావ్ టు బి అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. అది కూడా ఐసీయూలో అడ్మిషన్ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే వసంత్ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ ఆన్ దిస్. సో మొత్తం మీద ఇది ఒక వైరస్ కాదు, కానీ ఇది ఒక అమీబా, ఇది వాటర్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఒక ప్రోటోజోవా. కాబట్టి మీరు వాటర్లో ఎవరైతే స్వాములు ఇటు శబరిమలకు వెళ్ళే వాళ్ళు కానీ అలాగే కేరళ పరిసర ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు కానీ ఎక్కడైతే ఫ్లోయింగ్ వాటర్ ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా అలాంటి ప్లేసెస్లో కానీ అలాగే నిలువ ఉన్న నీరు అంటే లేక్స్, పాండ్స్ ఇలాంటి ప్లేసెస్లో కూడా మీరు స్నానం చేసినప్పుడు ఈ అమీబా, అందులో స్నానం చేసినా ఈత కొట్టినా ఈ అమీబా మీ ముక్కు ద్వారా మీ బాడీలోకి ఎంటర్ అయ్యి మీ బ్రెయిన్ని ఫస్ట్గా మీ బ్రెయిన్ని అటాక్ చేస్తుంది. మీ బ్రెయిన్ అటాక్ చేసిన తర్వాత మీకు ఇనిషియల్గా ఉండే సింటమ్స్ ఒకసారి మనం చూస్తే కనుక సింటమ్స్ వచ్చేసి ఫస్ట్గా మీకు హెడేక్, దాని తర్వాత ఫీవర్, దాని తర్వాత నాషియా, తిప్పుతున్నట్టు అనిపించడము, అలాగే హెడేక్, అలాగే ఫీవర్, ఇవన్నీ ఇనిషియల్గా సింటమ్స్ ఉంటాయి. సో ఈ సింటమ్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ సింటమ్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత మీరు చూస్తే కనుక ఒక 10 రోజుల పాటు మీకు సింటమ్స్ కనిపిస్తాయి. ఇనిషియల్గా ఈ హెడేక్, ఫీవర్, నాషియా ఉంటాయి. దాని తర్వాత మీకు మెడ పట్టేయడం, స్టిఫ్నెస్ ఆఫ్ నెక్, దాంతోపాటు కన్ఫ్యూషన్తో పాటు సీజర్స్. అంటే కన్ఫ్యూషన్ అంటే మీకు మతిస్థిమితం ఉన్నట్టు అలా అనిపించడం, అంటే కొద్దిగా బ్యాలెన్స్ అవుట్ అయిపోవడం, మీరు కరెక్ట్గా మాట్లాడలేకపోవడం కానీ లేకపోతే కరెక్ట్గా అన్ని చూడలేకపోవడం కానీ, లాస్ ఆఫ్ బ్యాలెన్స్, మీ బాడీ కూడా మీ కంట్రోల్లో ఉండకుండా మీరు పడిపోవడం కానీ, ఇలాంటి సింటమ్స్ అన్నీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10 రోజుల్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఈ 10 రోజులు దాటిన తర్వాత మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నా కష్టమే అని ఇప్పటిదాకా అయితే నిపుణులు చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఈ 10 డేస్లోనే మీకు ఇనిషియల్గా ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యి మీకు ఫీవర్, హెడేక్, వామిటింగ్స్ ఇలాంటివన్నీ అవుతున్నాయి అన్నప్పుడు మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ని కన్సల్ట్ చేయండి. కేరళ అథారిటీస్ అందరికీ ఆల్రెడీ ఈ అమీబా గురించి, ఈ ప్రోటోజోవా గురించి, ఈ వ్యాధి గురించి ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్స్ని మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ప్రస్తుతానికి కేరళ గవర్నమెంట్ కూడా చాలా క్లియర్గా స్టేట్ చేస్తుంది, మీరు ఎవరు కూడా ఇలా స్విమ్మింగ్, ఈతకు వెళ్ళడం కానీ అలాగే స్నానం చేయడం కానీ ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్స్ ఉన్నాయో అక్కడ చేయకండి అని చెప్పేసి కేరళ ప్రభుత్వం కూడా చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద నవంబర్లో ఒక్కసారి మనం చూస్తే కనుక 150 కేసెస్ రిజిస్టర్ అయినాయి ఓన్లీ నవంబర్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక
15 రోజులు మాత్రమే గడిచింది. ఈ నవంబర్లోనే ఒక 150 కేసెస్ అయ్యాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం మనం చూస్తే కనుక 30 మందికి పైగా చనిపోయారు. సో సంవత్సరం మొత్తంలో 30 మందికి పైగా చనిపోయారు. గత సంవత్సరాలతో పోలిస్తే 30 మంది అనేది ఎక్కువ నంబర్ అన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇనిషియల్ గా ఎప్పుడైతే మీకు కొన్ని సిమ్టమ్స్, దానికి వ్యాధికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయో అప్పుడు మీరు మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పెద్ద విషయం కాదు అని చెప్పేసి మనతో పాటు వసంత కృష్ణ ప్రసాద్ గారు, డాక్టర్ వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పారు ఇప్పుడు ఆల్రెడీ. సో కానీ అది లేటర్ స్టేజెస్, అంటే తర్వాత ఏదైతే నెక్స్ట్ స్టేజెస్కి వెళ్ళినప్పుడైతే మాత్రం కొంచెం క్రిటికల్గానే ఉంటుంది సిచ్యువేషన్, మనుషులు చనిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో మీరు ఎవరైనా ఇటు స్వామివారిని దర్శించుకోవడానికి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. స్నానాలు ఎక్కడ చేసినా, లేకపోతే ఎక్కడైనా స్విమ్మింగ్ చేద్దాం అనుకున్నా ఒకసారి ఆలోచించండి. అదే పరిసరాల్లో కూడా చూడండి, ఎక్కడైనా బోర్డ్స్ అయినా మెన్షన్ చేసి ఉన్నాయా, స్థానికులతో కూడా మాట్లాడి తెలుసుకోండి. కుదిరితే అవన్నీ అవాయిడ్ చేస్తే బాగుంటుందని చెప్పి తెలుస్తుంది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ స్విమ్మింగ్, అలాగే స్నానం చేయడం, ఈత కొట్టడం ఇలాంటివన్నీ ప్రివెంట్ చేయాలి. మీరు మానేయాలి. మానేసిన తర్వాత మీ ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కువ శాతం ఎక్కడ ఎలాంటి ఎన్విరాన్మెంట్లో మీరు స్నానాలు చేసినా, ఈత కొట్టినా ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవడం ఒకటి. ఇంకొకటి, మీరు ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్స్ కనుక యూజ్ చేస్తే కనుక కేరళ వెళ్ళినప్పుడు అక్కడ క్లోరినేటెడ్ వాటర్, అంటే ఆ స్విమ్మింగ్ పూల్స్ లో క్లోరిన్ ని యాడ్ చేశారా లేదా, ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే ఎక్కువ రోజులు నీళ్లు నిల్వగా ఉన్నప్పుడే ఈ అమీబా లాంటివి తయారయ్యే అవకాశం ఉంటుంది. పాకురు ఎలాగ తయారవుతుందో కొంతకాలం తర్వాత, అలాగా ఈ అమీబా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ వసంత కృష్ణ ప్రసాద్ గారు కూడా అదే చెప్తున్నారు, నిల్వ ఉన్న నీరులో ఈ అమీబా ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పారే నీరులో కూడా ఉంటాయి, కానీ నిల్వగా ఉన్న నీరులో కూడా ఉంటాయి. కాబట్టి సో అది కూడా మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వేడి చేసిన, అలాగే మీరు ఎప్పుడైనా మీకు అలాంటి అనిపించినా కూడా ఏదన్నా మీరు కొంచెం హాట్ వాటర్ని పెట్టుకొని మీ ఆవిరి తీసుకోవడం, అలాగే మీరు బాయిల్ చేసిన వాటర్లో ఇవన్నీ తాగే ప్రయత్నం, అంటే మీ ముక్కు, అంటే మీ నేసల్స్ ని క్లియర్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తే మీరు కొంత దీన్ని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఇటు కేరళ గవర్నమెంట్, అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వీళ్ళ ఇద్దరు కొలాబరేషన్లో కేసెస్ అయితే ప్రస్తుతానికి సర్చ్ అవుతున్నాయి. వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో నేను చెప్పిన గైడ్ లైన్స్ అవి, దాంతోపాటు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పుకొస్తున్నారు. కానీ మొత్తం మీద కేరళకి వెళ్ళే వాళ్ళందరూ అయితే ఈ జాగ్రత్తలు పాటించండి. ఈ సిమ్టమ్స్ కూడా వాళ్ళందరికీ కూడా తెలియపరిచే ప్రయత్నం చేయండి. సో ఇలాంటి కొత్త వ్యాధులు రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఫ్యాక్టరీ క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. దీంతో పాటు ఇంకే తగ్గించండి. సూపర్ స్టార్ ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇక్కడ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాంగ్గా మీ ముందు ఉంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి యాప్ని.